శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్. ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు, అక్టోబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 monthsకి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసం అంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు, నవంబర్లో మారుతాడు. గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఎవరెవరికో చెప్తాను వినండి. కర్కాటక రాశి వారికి 2025లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైం ఎలా ఉంటుందంటే కర్కాటక రాశి వారికి అదృష్టము ఇట్లా చేతిలో ఉంటుందన్నమాట. అంటే కమ్మగా మంచిగా ముద్దపప్పు వేసి నెయ్యి వేసి చక్కగా కొంచెం ఆవకాయ కలిపి ఇట్లా దగ్గర పెట్టుంటుంది. వాసన ఇట్లా వస్తూ ఉంటుంది. తినాలనుకుంటావు కానీ ముందుకు రాదు, చేతి కట్టేసి ఉంటుంది అనమాట. ఇక్కడ సో ఇలా ఉంటుంది, ఇలా చేయి రాదు నీకు, అట్లా ఉంటుంది అనమాట. అంటే అన్నీ ముందుంటాయి, ఏది కూడా నీ నోటికి అందదు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కర్కాటక రాశికి ఉంటుంది. ఖర్చులు అవుతానే ఉంటాయి. ఖర్చులు అస్సలు ఆపుకోలేరు, విపరీతమైన ఖర్చులు అవుతాయి, సమస్యలు పెరుగుతాయి, అప్పులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ సందర్భము లోపల కర్కాటక రాశి వారు ఏం చేయాలి అంటే మనోస్థైర్యముతోటే ఉండాలి. మనస్సు నిబ్బరంగా ఉంచుకోవాలి, ధైర్యంగా ఉంచుకోవాలి. సూటిపోటు మాటలు ఉంటాయి. మీరు ఇప్పటి వరకు ఎవరికి ఏమేం చేసినా వాడు దాన్ని కనీసం గుర్తు కూడా పెట్టుకోరు. పిల్లల నుంచి కూడా మాటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జరగడం మంచిదే అన్నట్ట. ఎందుకోసం అంటే మీకు ఇప్పుడు ఇదంతా జ్ఞానోదయం అయ్యే సమయం ఇది. ఈ జ్ఞానోదయం అయితే గనక మీకు భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. కాబట్టి భాగ్య నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కర్కాటక రాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు చాలా సైలెంట్గా ఉండాలి. ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మంచిది. ముఖ్యంగా యంగ్స్టర్స్ చెప్పేది ఏంటంటే ఇది లెర్నింగ్ టైం, నాట్ ఎర్నింగ్ టైం. ఇది నేర్చుకోవలసిన టైం. కొత్తవి ఏమన్నా ఉంటే నేర్చుకోండి. సిఆర్ఎం అని ఒకటి వచ్చింది, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. అలా సిఆర్ఎం సాఫ్ట్వేర్లు కానీ, ఆండ్రాయిడ్ ఐఓఎస్ అప్లికేషన్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, లేదంటే ఏఐ టూల్స్ కానీ, ఇవన్నీ కూడా నేర్చుకోండి యంగ్స్టర్స్. భవిష్యత్ అంతా కూడా మార్కెటింగ్ ఏఐ టూల్స్ తోటే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే మంచి మేధావులు, బుద్ధిమంతులు. కానీ వీళ్ళకి అదృష్టము ఇప్పుడు తక్కువ ఉంది, కానీ ఎప్పుడు మంచిగానే ఉంటుంది. అందులోపల పుష్యమి, ఆశ్లేష ఈ ఇద్దరికి చెప్తున్నాను ఏంటంటే మీకు మంచి టైము రాబోతుంది. మీరు నేను చెప్పిన టెక్నాలజీ నేర్చుకోండి. అండ్ చెప్పుడు మాటలు వినకండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. కర్కాటక రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహ మాలను ధరించండి. పింక్ కలర్లో ఉంటుంది. ఈ శుక్రగ్రహ అనుగ్రహ మాలను ఈ 4 నెలలు ధరించండి. అలాగే ప్రతి శుక్రవారము పాలు, బెల్లము, కాజు, కిస్మిస్లు వేసి మంచిగా పాయసాన్నం తయారు చేసి లక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానం కానీ, దుర్గా అమ్మవారి దేవస్థానం, ఎక్కడైనా అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి 1 కిలో పాయసం నైవేద్యం పెట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా పంచమని చెప్పండి పంతులు గారికి. ఇలా 16 శుక్రవారాలు చేయండి. మీకు ఈ నెగిటివ్ అంతా కూడా పోయి మంచి పాజిటివ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు మిస్ చేసుకోవద్దు. శుక్రగ్రహ అనుగ్రహం మాల వేసుకోండి, బాగుంటుంది.